అన్ని ఇండస్ట్రీల్లో లాంగ్వేజ్ బ్యారియర్స్ చెరిగిపోయాయి. స్టార్ హీరోల సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ అని ఫిక్స్ అయిపోయింది. తాజాగా ఈ ట్రెండ్ లో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఇస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాల విషయంలో కూడా ఈ నయా ఫార్ములాను రిపీట్ చేస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ చేసిన రాజమౌళి అదే సినిమాతో సీక్వెల్ ఫార్ములాని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు మేకర్స్. ఆడియన్స్ కూడా పాన్ ఇండియా సినిమా అంటే 2 పార్ట్లు పక్కా అని ఫిక్స్ అవుతున్నారు. బాహుబలి తర్వాత పొన్నియిన్ సెల్వన్, కేజీఎఫ్ సినిమాలను కూడా 2 భాగాలుగా రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు మేకర్స్. దీంతో ముందు ప్లాన్ లేకపోయినా పాన్ ఇండియా సినిమాలన్నీ 2 భాగాలుగానే రిలీజ్ చేసేలా కథలో మార్పులు చేస్తున్నారు దర్శకులు. ముందు ప్లాన్ లేకపోయినా షూటింగ్ స్టేజ్ లో పుష్పకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు కెప్టెన్ సుకుమార్. తొలి భాగంలో పుష్ప సక్సెస్ ను మాత్రమే చూపించిన సుక్కు సీక్వెల్లో పుష్ప రూల్ ఎలా ఉండబోతోందో చూపిస్తా ఉన్నారు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయం సాధించిన కాంతారకు కూడా పార్ట్ 2 రెడీ అవుతోంది. అయితే సీక్వెల్ కి బదులుగా ప్రీక్వెల్ సిద్ధం చేస్తోంది ఈ మూవీ టీం. ముందు ప్లాన్ లేకపోయినా తొలి భాగం సక్సెస్ తరువాత ఈ నిర్ణయం తీసుకుంది చిత్ర యూనిట్. రీసెంట్ బ్లాక్ బస్టర్ సలార్ కు కూడా సీక్వెల్ రెడీ అవుతోంది. దేవర టీం కూడా అదే ఫార్ములాని కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో మూవీ రాబోతోంది. సలార్ రిలీజ్ కన్నా ముందే ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆ సినిమా కూడా సీక్వెల్ ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది.